వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిన తర్వాత జట్టు విజయం సాధించడంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం తమకు చాలా ప్రత్యేకమైనదని తెలుపుతూ సెంచరీ హీరో తిలక్పై ప్రశంసలు కురిపించాడు. ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్ అని, ప్రత్యర్థి మైదానాల్లో గెలవడం ఎప్పుడూ సవాలేనని అన్నాడు. అహ్మదాబాద్లో ఇందుకు ముందెన్నడూ మేం గెలవలేదని గుర్తు చేశాడు. తాము మంచి క్రికెట్ ఆడామని, ఈ విజయం తమకు ఎంతో అవసరమని తెలిపాడు. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైందన్నాడు. 14వ ఓవర్ టైమౌట్ తర్వాత విరామంలో క్రీజ్లో ఉన్న నేను తిలక్ వర్మతో మాట్లాడానని చెప్పాడు. అతను ప్రతిభావంతుడని, ఎక్కువగా దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పానని తెలిపాడు. బంతిని చూస్తూ పరిస్థితితో సంబంధం లేకుండా దాన్ని కొట్టాలని అతనికి సందేశమిచ్చానని, ఎందుకంటే తిలక్ బంతిని కొట్టే విధానం నిజంగా చాలా ప్రత్యేకమైనదని నేను గట్టిగా నమ్ముతున్నానని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. తాను కొన్నిసార్లు ఎంత గట్టిగా అరిచానంటే నాకు తల తిరిగినట్లు అనిపించిందని, కానీ ఇదంతా జట్టు కోసమేనని తెలిపాడు. అశ్వనీ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ముంబై వైపు మళ్లిందని హార్దిక్ అన్నాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తిలక్ వర్మ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడాడు. క్రీజ్లో కుదురుకోవడానికి ఆరంభంలో నెమ్మదిగా ఆడానని తెలిపాడు. ఈ ఇన్నింగ్స్ కోసం కొత్తగా ఏమీ చేయలేదని, తన సామర్థ్యాలపై నమ్మకం ఉంచి సహజ శైలిలో ఆడినట్లు పేర్కొన్నాడు. మొదటి 20 బంతుల్లో ప్రతి బంతికి ఒక్కో పరుగు చేస్తూ క్రీజ్లో కుదురుకోవడంపైనే దృష్టి సారించానని అన్నాడు. క్రీజ్లో కొంత సమయం గడిపి పిచ్ తీరును అర్థం చేసుకున్నానని, నా సామర్థ్యాలపై నమ్మకం ఉంచి నా సహజ శైలిలో ఆటాడానని తెలిపాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ దశలో టీంకు అసలు ఏం అవసరమో నేను అంచనా వేశానని తిలక్ వర్మ చెప్పాడు. నా దగ్గర రకరకాల షాట్లు ఉన్నాయని, కానీ ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మన నైపుణ్యాలను మనం నమ్మడం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. ఈ రోజు నేను చేసింది కూడా అదేనని, అందువల్లే నాకు ఆశించిన ఫలితం దక్కిందని అన్నాడు. నా ఆట విషయంలో నేను నిజంగా గర్విస్తున్నానని తిలక్ తెలిపాడు. కాగా తాను ఆడిన తొలి 22 బంతుల్లో 19 పరుగులే చేసిన తిలక్ తర్వాత విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే 82 పరుగులు చేసి సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ముంబై 99 పరుగుల తేడాతో విజయం సాధించింది.